హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 10 లాక్ సబ్స్క్రైబర్ వరకు అయితే దగ్గరగా ఉంది. కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేయని ప్రతి వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీకోసం జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ అయితే తీసుకొస్తూ ఉంటాను. ఈ వీడియోలో మనం రామగుండం ఫెర్టిలైజర్ అండ్ కెమికల్ లిమిటెడ్ నుండి విడుదలైన 3 నోటిఫికేషన్ల వివరాలు అయితే చూద్దాం. మొత్తం ఒకటి కాదు, మొత్తం 3 నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. ఈ ఉద్యోగాలకి ఆంధ్ర, తెలంగాణ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాకపోతే పోస్టింగ్ అనేది తెలంగాణలోని రామగుండంలోను, అలాగే నోయిడా ఉత్తరప్రదేశ్‌లోను అయితే ఉంటుంది. ఓకే. దీనికి సంబంధించి మనకి మేనేజ్మెంట్ ట్రైనీ ఒక నోటిఫికేషన్, నాన్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి ఒక నోటిఫికేషన్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఐటీఐ హోల్డర్స్‌కి సంబంధించి ఒక నోటిఫికేషన్, మొత్తం 3 నోటిఫికేషన్స్ అయితే విడుదలవ్వడం జరిగింది. ఓకే. వన్ బై వన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఓకే. మనకి మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలంగాణలోని పెద్దపల్లి డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. అలాగే మనకి హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి నోయిడా ఉత్తరప్రదేశ్‌లో ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి బిలో మెన్షన్ పొజిషన్ ఇన్ రామగుండం ప్లాంట్ తెలంగాణ అండ్ కార్పొరేట్ ఆఫీస్ నోయిడా. కార్పొరేట్ ఆఫీస్ నోయిడాలోను, అలాగే రామగుండం ప్లాంట్ తెలంగాణలోను కూడా ఖాళీలకైతే నోటిఫికేషన్ అయితే వచ్చింది. మీకు రెండిట్లో ఎక్కడన్నా సరే పోస్టింగ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువగా మనకి తెలంగాణలోనే వేకెన్సీస్ అనేవి అయితే ఉండడం జరిగింది. బట్ ఎవరన్నా సరే ఆంధ్ర వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ కాబట్టి. దీంట్లో పోస్టులు చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీ కెమికల్, మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్, మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్, మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్స్ట్రుమెంటేషన్, మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ ట్రైనీ లా, మేనేజ్మెంట్ ట్రైనీ హెచ్ఆర్. టోటల్‌గా 28 ఖాళీలైతే ఈ మొదటి నోటిఫికేషన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో అన్‌రిజర్వ్‌లో ప్రతిదీ కూడా మనకి వేకెన్సీస్ అయితే కేటాయించారు కాబట్టి మీ కేటగిరీలో పోస్టులు లేనప్పటికీ మీకు అన్‌రిజర్వ్ ఏది సరిపోతే గనక అన్‌రిజర్వ్‌లో అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. పీడబ్ల్యూ వాళ్ళకి కూడా కొన్ని పోస్టులు అయితే కేటాయించారు. మీకు ఎలిజిబిలిటీ ఉన్న దానికి సంబంధించి కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది అయితే మీరు డీటెయిల్‌గా అయితే చెక్ చేసుకోండి. ప్రతిదీ డీటెయిల్‌గా చెప్తే లెంథీ అయిపోతుంది కాబట్టి మీకు క్లియర్‌గా అయితే మనకి ఈ పాయింట్ టు పాయింట్ అయితే వేకెన్సీస్ గురించి మాట్లాడట్లేదు. అన్‌రిజర్వ్‌లో మాత్రం వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరన్నా అప్లై అనేది అయితే చేసుకోవచ్చు. మీకు బేసిక్ పే స్కేల్ అనేది 40,000 ఉంటుంది. ఈ 40,000కి అదనంగా మీకు చాలా రకాల అలవెన్సెస్ అనేవి డిఆర్ఎస్ అలవెన్స్, కంపెనీ అకామిడేషన్, హౌస్ రెంట్ అలవెన్స్ మనకి ఇవ్వకపోతే గనక అకామిడేషన్ అనేది, అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ ఆల్సో మనకి వీళ్ళకి సంబంధించి లీవ్, మెడికల్ ఫెసిలిటీ, కాంట్రిబ్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుటీ, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, అదర్ వెల్ఫేర్ స్కీమ్‌కి సంబంధించి ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మీకైతే అందచేయడం అయితే జరుగుతుంది. ఓకే. మీరు గనక జాబ్‌లో జాయిన్ అయ్యాక మీకు ట్రైనింగ్ అయిపోయాక ఖచ్చితంగా 3 ఇయర్స్ అనేది అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది జాబ్ అనేది. 3 సంవత్సరాలు గనక కంప్లీట్ చేయకుండా మధ్యలో గనక మీరు మానేయాలి అనుకుంటే రూ. 1,20,000 బాండ్ అనేది అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, మోస్ట్‌లీ ఎవరు మానరు. ఎందుకంటే సాలరీ గాని, జాబ్ గాని బానే అయితే ఉంటుంది కాబట్టి. వీటికి సంబంధించి మీకు అప్లై చేయడానికి కెమికల్ రిలేటెడ్‌గా మేనేజ్మెంట్ ట్రైనీ అప్లై చేయాలంటే మీరు బీఈ గాని, బీటెక్ గాని, బీఎస్సీ ఇంజినీరింగ్ గాని మూడిట్లో ఏదో ఒకటి రిలవెంట్ ట్రేడ్‌లో అయితే చేస్తూ ఉండాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ పోస్టులకైతే మీరు కెమికల్ ఇంజినీరింగ్ గాని, కెమికల్ టెక్నాలజీ గాని చేసి ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ బాయిలర్ ఆపరేషన్ ఇంజినీరింగ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాల్సిన అవసరం లేదు. ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తామని అయితే చెప్పారు. అలాగే మెకానికల్ జాబ్‌కి మెకానికల్ ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ జాబ్‌కి ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజినీరింగ్ గాని, ఎలక్ట్రికల్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ గాని చేసి ఉండాలి. ఇన్స్ట్రుమెంటేషన్‌కి సంబంధించి మీకు ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కంట్రోల్ ఆర్ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ప్రాసెస్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఆర్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ రిలేటెడ్‌గా మీరైతే ఇంజినీరింగ్ చేసి ఉండాలి. అలాగే ఐటీకి అయితే గనక కంప్యూటర్ సైన్స్ గాని, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ గాని, కంప్యూటర్ ఇంజినీరింగ్ గాని, కంప్యూటర్ టెక్నాలజీ గాని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గాని లేదా ఎంసీఏ గాని చేసి ఉండాలి. మీరు గనక ఈ ఇంజినీరింగ్ చేసి ఉంటే 18-25 సంవత్సరాల దాకా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎంబీఏ గాని, పీజీ గాని చేస్తే 18-29 సంవత్సరాల దాకా కూడా అన్‌రిజర్వ్ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీకి అదనంగా 5, ఓబీసీ నాన్ క్రిమినల్‌కి అదనంగా 3, పీడబ్ల్యూకి అదనంగా 10 సంవత్సరాల రిలాక్సేషన్ అనేది కామన్‌గా ఉంటుంది. ఎవరన్నా లా డిగ్రీ చేసుంటే గనక వాళ్ళకి ఇది అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి హెచ్ఆర్ అయితే గనక ఎంబీఏ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఆఫ్ మినిమమ్ 2 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అనేది హెచ్ఆర్ఎంలో గాని, పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్‌లో గాని మీరైతే ఎంబీఏ చేసినట్లయితే గనక లేదా మామూలు ఎంబీఏ ఇక్కడ వాటిలో మెన్షన్ చేసిన వాటిలో చేసినట్లయితే గనక మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. మీకు 60%తో పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది ఇంజినీరింగ్ అనేది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూ వాళ్ళు 50%తో అయితే పాస్ అయ్యి ఉండాల్సి అయితే ఉంటుంది. అది కూడా చూసుకోండి.
మీకు క్వాలిఫికేషన్ అనేది చాలా మంది ఫైనల్ ఇయర్ సెమిస్టర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. 28/2/2024 ఫిబ్రవరి 29 నాటికి మీకు కంప్లీట్ అయ్యి అయితే ఉండాలి. రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ అప్లై చేయడానికి ₹700 ఫీజు అయితే పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అప్లై చేయడానికి మార్చి 14వ తారీఖు చివరి తేదీ. మీకు ఇందాక ఏదైతే వెబ్సైట్ చూపించానో సేమ్ ఇక్కడే మీరు మేనేజ్మెంట్ ట్రైనీకి అప్లై చేయాలంటే మేనేజ్మెంట్ ట్రైనీ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై మీద క్లిక్ చేసి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే. సెలక్షన్ ప్రాసెస్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ రెండిటి ద్వారా మీకు అయితే సెలక్షన్ అనేది అయితే ఉంటుంది. మనకి తెలంగాణలో రామకొండ యూనిట్‌లో 23 ఖాళీలుంటే, కార్పొరేట్ ఆఫీస్ నోయిడాలో 5 ఖాళీలున్నాయి. టోటల్‌గా 28 ఖాళీలైతే ఈ నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది. ఇక సెకండ్ నోటిఫికేషన్ నాన్ ఎగ్జిక్యూటివ్ W3W6 లెవెల్ రిలేటెడ్‌గా చూద్దాం. ఇది కూడా సేమ్ తెలంగాణ అలాగే నోయిడాలో అయితే వేకెన్సీస్ అయితే ఉంటాయి. దీనిలో జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ప్రొడక్షన్, అలాగే మనకి గ్రేడ్ 2 ప్రొడక్షన్ రిలేటెడ్ ఇంజినీరింగ్ అసిస్టెంట్, అలాగే జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 మెకానికల్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఎలక్ట్రికల్, జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంటేషన్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఇన్స్ట్రుమెంటేషన్, జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కెమికల్ ల్యాబ్, ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 W3 టోటల్‌గా 35 ఖాళీలు అయితే ఉన్నాయి. దీంట్లో కూడా మనకి అన్‌రిజర్వ్డ్‌లో మోస్ట్‌లీ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒక ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 ఎలక్ట్రికల్ తప్ప. ఇది మనకి ఓన్లీ ఎస్సీ వాళ్ళకి పోస్ట్ ఒకటి మాత్రమే ఉంది. మిగతావి మీరు ఎలిజిబిలిటీ ఉన్నవి మీ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయో లేదో చెక్ చేయండి. మీ కేటగిరీలో లేనప్పటికీ అన్‌రిజర్వ్డ్‌లో ఉంటే గనక మీరు అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూ వాళ్ళకి కూడా కొన్ని పోస్టులు అయితే కేటాయించడం అయితే జరిగింది. ఓకే. దీనికి సంబంధించి W3కి అయితే 23,000, W6కి అయితే 25,000 బేసిక్ పే అయితే ఉంటుంది. దీనికి అదనంగా అలవెన్సెస్ యాడ్ చేసుకుని మీకు అయితే సాలరీ రావడం అయితే జరుగుతుంది. జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ప్రొడక్షన్‌కి సంబంధించి 18 నుండి 30 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇక్కడ ఏదైతే ఇచ్చారో అన్నిటికీ అదనంగా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి 3, పీడబ్ల్యూ వాళ్ళకి 10 సంవత్సరాలు అయితే రిలాక్సేషన్ ఉంటుంది. ఇది అప్లై చేయడానికి బీఎస్సీ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అనేది చేసి ఉండాలి. ఓకే. మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో బీఎస్సీ గాని లేదా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్ ఆర్ టెక్నాలజీ గాని చేసిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ సెకండ్ జాబ్‌కి అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి దీన్ని స్కిప్ చేస్తున్నాను. థర్డ్ జాబ్ వచ్చేసరికి జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 మెకానికల్‌కి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీ చేసి ఉండాలి. 18 నుండి 30 సంవత్సరాల వయసు. ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. అలాగే మీకు క్వాలిఫికేషన్‌కి 60% మార్కులు సేమ్ దీనికి కూడా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూకి 55% అయితే వచ్చి ఉండాలి. అదొకటి నోట్ చేసుకోండి. ఓకే. దీనికి ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. అలాగే దీనికి ఇన్‌స్ట్రుమెంటేషన్‌కి అయితే డిప్లొమా అనేది చేసి ఉండాలి. ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో గాని, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో గాని, ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఆర్ ఇండస్ట్రియల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఆర్ ప్రాసెస్ కంట్రోల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ లేదా అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అలాగే కమ్యూనికేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్ ఇక్కడ మెన్షన్ చేసిన కేటగిరీ ఏదో ఒక దాంట్లో మీరు గనక డిప్లొమా చేసి ఉంటే గనక అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంజినీరింగ్ అసిస్టెంట్ వచ్చేసరికి గ్రేడ్ 2 ఇన్‌స్ట్రుమెంటేషన్‌కి సంబంధించి కూడా డిప్లొమా దీనికి కూడా ఎక్స్‌పీరియన్స్ అడిగారు. సో, దీన్ని కూడా స్కిప్ చేద్దాం. అలాగే జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్ గ్రేడ్ 2 కెమికల్ ల్యాబ్ వచ్చేసరికి 18 నుండి 30 సంవత్సరాల వయసు ఉండాలి. దీనికి బీఎస్సీ డిగ్రీ విత్ కెమిస్ట్రీ యాస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. మీరు బీఎస్సీలో డిగ్రీ చేసి ఏదో ఒక సబ్జెక్ట్‌గా కెమిస్ట్రీ చదువుంటే గనక అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 2 18 నుండి 30 సంవత్సరాలు. గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ మస్ట్ హావ్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ స్కిల్స్ ఇన్ ఎంఎస్ ఆఫీస్, MS Excel, MS Word, MS PowerPoint related function. Candidates with certificate course in computer application may be given preference. మీరు ఏదన్నా డిగ్రీ చేస్తే చాలు దీనికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఎంఎస్ ఆఫీస్ రిలేటెడ్‌గా నాలెడ్జ్ అయితే ఉండాలి అని అయితే చెప్తున్నారు. మీరు యూట్యూబ్‌లో వీడియోస్ చూసి మీరు ఎంఎస్ ఆఫీస్ రిలేటెడ్‌గా ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్‌కి సంబంధించి కంప్లీట్‌గా నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే. మీరు కంప్యూటర్ కోర్స్ ఏదైనా చేస్తే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పారు కానీ కన్ఫర్మ్‌గా అవసరం లేదు. ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 60% మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే పీడబ్ల్యూ వాళ్ళకైతే మనకి 55% మార్కులనేవి ఉన్నా సరిపోతుంది. ఓకే. ఎనీ డిగ్రీతో మీరు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ అనేది అయితే గెయిన్ చేయాల్సి అయితే ఉంటుంది. దీనికి అప్లై చేయడానికి ₹200 ఫీజు పే చేస్తే సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. దీంట్లో కూడా మెజారిటీ 31 ఖాళీలు తెలంగాణలోనే ఉన్నాయి. నోయిడాలో 4 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓకే. టోటల్‌గా 35 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. మిగతా ప్రాసెస్ అంతా కూడా ఇందాక చెప్పాను కదా! ఆ విధంగానే ఉంటుంది. దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి మనకి మార్చి 10వ తారీఖు అనేది అయితే చివరి తేదీ. ఓకే. ఆల్రెడీ నోటిఫికేషన్స్ అన్ని కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది.
నెక్స్ట్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఐటీఐ హోల్డర్స్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఓకే. ఇదొచ్చేసరికి మనకి తెలంగాణలో ప్యూర్‌గానే వేకెన్సీస్ అనే వాటినైతే తీసుకుంటున్నారు. ఫిట్టర్, డీజిల్ మెకానిక్, మెకానిక్ అండ్ రిపేర్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్ రిలేటెడ్‌గా మెకానికల్, అలాగే ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్ రిలేటెడ్‌గా మనకి టోటల్‌గా 39 ఖాళీలైతే ఇందులో అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. 21,500 స్టార్టింగ్. మనకి అలవెన్సెస్ యాడ్ చేసుకొని అయితే బేసిక్ పేకి అయితే సాలరీ రావడం అయితే జరుగుతుంది. మీకు మెట్రిక్యులేషన్ 10థ్ క్లాస్‌తో పాటుగా ఐటీఐ ఫిట్టర్, ఐటీఐ డీజిల్ మెకానిక్, ఐటీఐ మెకానిక్ అలాగే ఐటీఐ మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్ ఓకే. ఈ రిలేటెడ్‌గా ఐటీఐ చేసిన వాళ్ళు గాని, 10థ్ క్లాస్‌తో పాటుగా ఐటీఐ ఎలక్ట్రీషియన్ గాని, ఐటీఐ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ గాని, ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్స్ గాని చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. 18-30 సంవత్సరాల ఏజ్ ఉంటుంది. దీనికి కూడా 60% మార్కులు, 55% ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వాళ్ళకైతే ఉండాలి. ఎవరైనా ఐటీఐ చేసిన వాళ్ళంటే ఈ నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకోండి. మాక్సిమం డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ అన్ని రకాల క్వాలిఫికేషన్‌కి సంబంధించి మీకు ఈ 3 నోటిఫికేషన్స్ కూడా కవర్ అవ్వడం అయితే జరిగింది. పోస్టింగ్ కూడా మనకి తెలంగాణలో 90% మనకి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అక్కడే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్ర వాళ్ళు కూడా అప్లై అనేది అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఇష్యూ అయితే లేదు. వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా కర్ణాటక వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా అప్లై చేయాలంటే చేయొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్ కాబట్టి. ఓకే. మీకు నోయిడా అలాగే తెలంగాణలో పోస్టింగ్ అనేది ఉంటుంది. మోస్ట్‌లీ ఎక్కువగా వేకెన్సీస్ అనేవి తెలంగాణలోనే ఉన్నాయి కాబట్టి మీకు అక్కడే వేకెన్సీస్ పోస్టింగ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకి రామగుండం నుండి విడుదలైన జాబ్ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలనేవి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. 10,00,000 మార్క్ సబ్స్క్రైబర్‌ని రీచ్ అవ్వడానికి త్వరగానే. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియోస్‌ని లైక్, కామెంట్, షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకే. థాంక్ యూ.